హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కార్తిక్ గూడారు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మన కామన్ టర్మినాలజీలో అరుగుదల అని అంటామండి. ఇది జనరల్గా మనకి మోకాల్లో కానీ తుంటిలో కానీ షోల్డర్లో కానీ చేతుల్లో కానీ ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇది పర్టికులర్గా జాయింట్స్లో ఎఫెక్ట్ అవుద్ది. జాయింట్స్లో మనకి బోన్ ఎండ్ అనేది కార్టిలేజ్తో కవర్ అయి ఉంటుందండి. సో అది డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఓకే, దీని కాజెస్ ఎలా ఉంటుంది? దీనికి మనకి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయండి. ఒకటి ముఖ్యమైన కాజ్ సాధారణంగా ఏజ్ వల్ల వస్తుంది. ఏజ్ ఒక కారణం. రెండోది మనకేమన్నా జాయింట్కి దెబ్బ తగిలితే దానివల్ల కాజ్ వస్తుంది. మూడో కారణం ఏంటంటే ఏమన్నా మనకి డిసీజెస్ కండిషన్స్ ఉంటే ఆ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం, ఆ కాజెస్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. నాలుగో కాజ్ ఏంటంటే మనకి జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్స్ ఇష్యూ అయినప్పుడు కూడా లోపల మనకున్న గుజ్జు అది డ్యామేజ్ అవటం, అది కూడా ఆస్టియో ఆర్థరైటిస్కి కాజ్ చేస్తుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే నొప్పి అండి. కొందరికి ఏం చెప్తారంటే వాళ్ళు ఈ మోకాలు కానీ తుంటి కానీ షోల్డర్ కానీ వేలలో కానీ జాయింట్ మూమెంట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్తారు. అది ఇంకో సిమ్టమ్ అండి. అండ్ వాళ్ళకి ఏంటంటే కొందరికి స్పెసిఫిక్గా చలికాలంలో యూజువల్గా ఎక్కువ ఉంటుందండి. యాజ్ వెల్ యాజ్ మనం మెట్లు ఎక్కుతూ ఉంటే ఎక్కువ నొప్పులు వస్తున్నాయని, మనం పొద్దున్నే బెడ్ మీద నుండి లెగిచినప్పుడు జాయింట్లు పట్టేసి ఎక్కువ నొప్పులు వస్తున్నాయన్న మనం ఈ కండిషన్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? దీనికి మనం పేషెంట్ వచ్చినప్పుడు యూజువల్గా ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తాం, క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేస్తామండి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకి ఇది ఫస్ట్ ఇట్లా అని నిర్ధారించిన తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ అని సస్పెక్ట్ చేసి మనం ఇనీషియల్గా ఎక్స్రేస్ తీస్తామండి ఆర్థోపెడిక్స్లో. ఒకవేళ గనక ఆర్థరైటిస్ టైపు ఏమన్నా బాడీలో రియాక్షన్స్ వల్ల వస్తుంది అనుకుంటే మాత్రం రుమటాయిడ్ ఆర్థరైటిస్ టైప్గా ఆలోచించి మనకు దానికి రక్త పరీక్షలు కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఒక డయాగ్నోసిస్కి రావచ్చండి. ఓకే, రీసెంట్ టైమ్స్లో వైరల్ ఫీవర్స్ చాలా మందికి వచ్చాయి. అలా వచ్చినప్పుడు చాలా మందికి కీళ్ళ నొప్పులు వచ్చేసి ఆల్మోస్ట్ 1 month దాకా తగ్గట్లేదు. ఎందుకంటారు డాక్టర్? ఎగ్జాక్ట్లీ, మనకి ఈ వైరల్ ఫీవర్స్లో ఏమవుతుందంటే బేసికల్గా మజిల్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ మజిల్స్ వచ్చినప్పుడు పోస్ట్ వైరల్ థింగ్లో మజిల్స్ ఎఫెక్ట్ అయ్యి క్రాంప్స్ స్టార్ట్ అవుతాయి. సో వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, దీనికి తగ్గిపోవాలి అంటే ఫీవర్ తగ్గాక కూడా ఇన్ని పెయిన్స్ వస్తున్నాయి కదా డాక్టర్, ఇవి తగ్గాలంటే దీనికి సొల్యూషన్ మెయిన్ ఏంటంటే అండి మనం దీనికి హైడ్రేషన్ బాగా చేసుకోవాలి. హైడ్రేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మజిల్ రిలాక్సెంట్స్ ఈ కూడా మెడిసిన్స్ ఉన్నాయండి. సో దాన్ని కొంచెం వేసుకున్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. సో డాక్టర్ గారు, ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి? మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వేరియస్ స్టేజ్ల్లో డివైడ్ అయి ఉంటుందండి. మనకి ఇనీషియల్ స్టేజెస్లో దానికి జస్ట్ ఫిజియోథెరపీ చేసుకొని మనం టాబ్లెట్స్ వెయిట్ రిడక్షను చేసుకుంటే మనకి అది తగ్గిపోతుంది. అది రెండో స్టేజ్కి అట్లా వెళ్తూ ఉందంటే మనకి బీమ్యాక్ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కొందరు అవుట్ సైడ్గా పిఆర్పి అని కూడా అంటారు. సో ఇంజెక్షన్స్ ఏంటంటే మనం బాడీ నుండే తీసి బయట మనకి ల్యాబొరేటరీ మెషిన్స్లో ప్రాసెస్ చేసి క్లియర్ ప్లాస్మాని సపరేట్ చేసి దాన్ని మనం జాయింట్స్లోకి ఇంజెక్ట్ చేస్తామండి. అది లోవర్ గ్రేడ్స్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో మనకి బాగా ఉపయోగపడుతుందండి.
సివియర్గా కొందరు మన పేషెంట్స్ బాగా లేట్గా వస్తూ ఉంటారు. యూజువల్గా విలేజెస్లో కానీ లేకపోతే చిన్న చిన్న టౌన్స్లో కానీ ఉన్నాళ్ళు. ఆ లేట్గా వచ్చిన వాళ్ళు సాధారణంగా గ్రేడ్ 4తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఆ గ్రేడ్ 4తో ప్రెజెంట్ అయ్యే వాళ్ళకి మాత్రం మనం జాయింట్ రీప్లేస్మెంట్స్ కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. జాయింట్ రీప్లేస్మెంట్ చేసి కంప్లీట్ మన కొత్తగా జాయింట్ పెట్టి వాళ్ళని మొబిలైజ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఆస్టియోఆర్థరైటిస్ గురించి దీని కాజెస్ ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.